దొంగిలించబడిన దీవెన, ఒక కుటుంబంలో జరిగిన మోసం. ఈ కథ గురించి మనం ఈరోజు లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఊహించుకోండి, చావు బతుకుల్లో ఉన్న ఒక తండ్రి, ఒకరినొకరు చూస్తే పడని ఇద్దరు అన్నదమ్ములు, మధ్యలో ఒక జాతి భవిష్యత్తునే మార్చేయగల ఒకే ఒక్క దీవెన. ఈ మూడు విషయాల చుట్టూనే మన కథ తిరుగుతుంది. మరి ఇంతకీ ఒక అబద్ధానికి మనం చెల్లించాల్సిన అసలు వెల ఎంత? ఈ కథ మొత్తం మనల్ని వెంటాడే ప్రశ్న ఇదే. దీని గురించే మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదాం. అంతా ఎలా మొదలైందంటే, ఒక కులపతి చివరి కోరికతో. అదే ఈ గొడవకంతటికీ కారణమైంది. అసలు ఈ దీవెన అంటే ఏంటో మనం మొదట తెలుసుకోవాలి. చూడండి, ప్రాచీన కాలంలో తండ్రి ఇచ్చే దీవెన అంటే ఏదో బాగుండాలి అని చెప్పడంలాంటిది కాదు. అది ఒక రకంగా చట్టబద్ధమైన వీలునామా లాంటిది. ఒకసారి ఆ మాట బయటకొస్తే ఇక దాన్ని వెనక్కి తీసుకోలేరు. అధికారం, ఆస్తి, దేవుడి ఆశీస్సులు అన్నీ ఆ ఒక్క మాటతోనే బదిలీ అయిపోతాయన్నమాట. అంత శక్తివంతమైనది. మన కథానాయకుడు ఇస్సాకు. ఆయనకు బాగా వయసైపోయింది, కళ్ళు కూడా సరిగ్గా కనపడవు. ఆయనకు ఇద్దరు కొడుకులు. అందులో పెద్దవాడు ఏషావు అంటే ఆయనకు ప్రాణం. ఏషావు మంచి వేటగాడు. ఒకరోజు ఇస్సాకు ఏషావును పిలిచి, నాయనా, నాకోసం వేటకు వెళ్ళి మంచి భోజనం తీసుకురా, అది తిని నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తాను అని అడిగాడు. తన చివరి కోరికనమాట. అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకుంటున్న టైంలో కథలో అసలైన ట్విస్టొచ్చింది. దీనికి కారణం ఒక తల్లి, ఆమె వేసిన ఒక మోసపూరితమైన ప్లాన్. ఇస్సాకు తన పెద్ద కొడుకుతో మాట్లాడుతున్న మాటలన్నీ చాటుగా వాళ్లమ్మ రిబ్కా వినేసింది. అయితే రిబ్కాకు చిన్న కొడుకైన యాకోబంటే ఎక్కువ ప్రేమ. అంతే, వెంటనే ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ దీవెన ఏషావుకు కాదు, యాకోబుకు దక్కాలి. దానికోసం ఒక్క పక్కా ప్లాన్ వేసింది. ఆమె ప్లాన్ చూడండి ఎంత పకడ్బందీగా ఉందో. ఫస్ట్ స్టెప్, ఏషావు వేటకెళ్ళి వచ్చేలోపే ఇంట్లో ఉన్న 2 మేకపిల్లలతో ఇస్సాకుకి ఇష్టమైన వంటకం రెడీ చేయటం. సెకండ్ స్టెప్, యాకోబుకి ఏషావు బట్టలు వేయటం, అప్పుడు ఏషావు వాసనొస్తుంది కదా. థర్డ్ స్టెప్, అసలు సమస్యేంటంటే యాకోబు ఒళ్ళు నున్నగా ఉంటుంది, ఏషావుది రోమాలతో ఉంటుంది. దానిక్కూడా సొల్యూషన్, యాకోబు చేతులకి మెడకి మేక చర్మాన్ని కప్పటం. ఇక ఫైనల్ స్టెప్, ఏషావులా నటిస్తూ ఆ భోజనం తీసుకుని ఇస్సాకు దగ్గరికి వెళ్లటమే. కాని యాకోబుకి భయం వేసింది. అమ్మా, వద్దు, నాన్న నన్ను తాకితే తెలిసిపోతుంది, అప్పుడు దీవెన రాకపోగా శాపం తగులుతుంది అని చాలా భయపడ్డాడు. అప్పుడు రిబ్కా చెప్పిన మాట చూడండి, ఆ శాపం నా మీదకి రానివ్వు కొడకా, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి చాలు అంది. అంటే తన కొడుకు కోసం ఎంతకైనా తెగించడానికి ఆమె సిద్ధపడిందన్నమాట. సరే, ఇప్పుడు కథలో అస్సలు ఘట్టం. ఆ దీవెన ఎలా దొంగిలించబడిందో చూద్దాం. రిబ్కా చెప్పినట్టే యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కాని ఇస్సాకు గుడ్డివాడైనా చెవులు బాగానే పనిచేస్తున్నాయి. ఆ గొంతు వినగానే ఆయనకి అనుమానం వచ్చింది. ఈ గొంతు యాకోబు గొంతులా ఉందే అన్నాడు. ఆ క్షణంలో యాకోబు గుండె ఆగిపోయి ఉంటుంది. కాని ఆ తల్లి ప్లాన్ వర్కౌట్ అయింది. ఇస్సాకు యాకోబు చేతుల్ని తాకి చూశాడు. ఆ మేక చర్మం అచ్చం ఏషావు రోమాల్లాగే అనిపించాయి. దాంతో అబ్బే, గొంతు యాకోబుదిలా ఉన్నా చేతులు మాత్రం ఏషావువే అని తనని తాను సర్ది చెప్పుకున్నాడు. అలా ఆయన్ను మోసం చేశారు. అంతే, ఇస్సాకు పూర్తిగా నమ్మేశాడు. తన ఎదురుగా ఉన్నది ఏషావే అనుకుని యాకోబును మనస్ఫూర్తిగా దీవించేశాడు. ఆ ఒక్క క్షణంలో ఆ కుటుంబం భవిష్యత్తు మొత్తం తలకిందులైంది. ఆయన ఇచ్చిన దీవెన మామూల్ది కాదు, దానిలో అన్నీ ఉన్నాయి. దేవుడు నీకు మంచి పంటలు, సమృద్ధి ఇస్తాడు, ప్రజలందరూ నీకు సేవ చేస్తారు, నువ్వు నీ అన్నదమ్ముల మీద అధికారిగా ఉంటావు, నిన్ను శపించినవాళ్లు శపించబడతారు, నిన్ను దీవించినవాళ్లు దీవించబడతారు అని ఇలా అన్నీ ఇచ్చేశాడు. యాకోబుకైతే దీవెన దక్కింది. మరి అసలు హక్కుదారుడైన ఏషావు పరిస్థితేంటి? మోసం బయటపడినప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. యాకోబు అలా తండ్రి గదినుంచి బయటకు వెళ్లాడో లేదో ఏషావు వేట ముగించుకుని వచ్చాడు. చూడండి టైమింగ్, కేవలం కొన్ని క్షణాల తేడా, కథ మొత్తం మారిపోయింది. జరిగిన మోసం గురించి తండ్రి చెప్పగానే ఏసావు గుండె మొక్కలైపోయింది. తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఏడ్చాడు. నాన్నా, నాన్నా, నన్ను కూడా దీవించు, నాక్కూడా ఏదైనా ఒక దీవెన ఇవ్వు అని బ్రతిమాలాడాడు. ఆ ఏడుపులో అతని బాధ, ఆవేదన అన్ని మనకు కనిపిస్తాయి. ఆ ఒక్క దీవెనతో ఇద్దరి తలరాతలు పూర్తిగా మారిపోయాయి. యాకోబుకేమో సమృద్ధి,
అధికారం అన్నీ దక్కాయి. ఏషావుకి ఏం మిగిలింది? సారవంతం కాని భూమి, తమ్ముడికి సేవ చేయాల్సిన బతుకు, కత్తి పట్టుకుని బ్రతకాల్సిన జీవితం. ఎంత తేడా చూడండి. ఈ ద్రోహాన్ని ఏశావు అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. యాకోబు మీద విపరీతమైన పగ పెంచుకున్నాడు. మా నాన్నగారు పోనివ్వు, ఆ తర్వాత నా తమ్ముడి యాకోబుని నేనే చంపేస్తాను అని శపథం చేశాడు. చూశారా, ఒక అబద్ధం, ఒక మోసం అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వాన్ని సృష్టించింది. సరే, ఇదంతా వేల ఏళ్ల క్రితం జరిగిన కథ కదా, మరి దీనికి మన జీవితాలకి సంబంధమేంటి? ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమున్నాయి? నిజానికి ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు, ఒక కుటుంబంలో నమ్మకం, మోసం, ఆశయాలు, వాటి వల్ల వచ్చే పరిణామాలు, వీటన్నింటి గురించి ఈ కథ మనకు చాలా లోతైన పాఠాలు నేర్పుతుంది. మొదటిది, మోసం అనేది ఎంత బలమైన నమ్మకాన్నైనా పగలగొడుతుంది. రెండోది, మనం ఏదో సాధించాలనే ఆశతో తీసుకునే కొన్ని నిర్ణయాలు, వాటి ప్రభావం మనతోనే పోదు, మన తరతరాల మీద ఉంటుంది. మూడోది, నిజాయితీ లేకుండా ఏదైనా సాధిస్తే చివరకు మిగిలేది బాధ, ఒంటరితనం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, మనుషులు ఎన్ని తప్పులు చేసినా వాటి మధ్య నుంచే ఒక మంచి ఉద్దేశం నెరవేరగలదు అనే ఒక చిన్న ఆశను కూడా ఈ కథ మనకిస్తుంది. చివరిగా ఒక ప్రశ్న. మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఒకవైపు మన లక్ష్యం, మన ఆశయం, మరోవైపు మన నిజాయితీ, మన మనస్సాక్షి. ఈ రెండింటి మధ్య ఎంచుకోవాల్సొచ్చినప్పుడు మనం దేనికి విలువిస్తాం? ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.